క్రైస్తవుల నిమిత్తమై ఎంతగానో చులకన భావానికి విన్నవించుకుంటున్నాం. మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నినాది మరి ప్రభుత్వం మీద అనుమానం కలుగుతూ ఉంది. మరి మా క్రైస్తవులు కేవలం ఓటు బ్యాంకింగ్ మాత్రమే పరిమితం అరికట్టాలి అరికట్టాలి మతోన్మాదుల చర్యలు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. రాజమండ్రి వెళ్తున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మరి యాక్సిడెంటో తెలియదు, మరి ఏమో తెలియదు, అనుమానాస్పదమైనటువంటి మృతి. దాని నిమిత్తమై చక్కని దర్యాప్తు జరుగుతుంది. అందును బట్టి మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాం. సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ మా నిండు వందనాలు. క్రైస్తవ నాయకులందరూ కూడా స్పందించారు. మరి ఇది ఒక చక్కని సమయం. అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక్కటిగా నిలబడి మరి ఇలాంటి విద్వేషపూర్వకమైనటువంటి ప్రతి విధమైన చర్యను అరికట్టాలని, ఖండించాలని, అందరం సామరస్యంగా మత సామరస్యంతో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు కవ్వించుకునే చర్యలు ఇక మీదటనైనా ఉండకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అందరం కూడా ఈ యొక్క భారతదేశంలో అన్నదమ్ములాగా అక్కజల్లిలాగా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి ఫెడరేషన్ ఫర్ ఇండిపెండెంట్ చర్చెస్ అలాగనే సింగినగర్ పరిసర సేవకుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘీభావం తెలపడానికి అందరూ వచ్చారు. ఈ సింగినగర్ పరిసరాల్లో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చిలు, లూథరన్ చర్చిలు, అదేవిధంగా ఆర్సీఎం చర్చిలు, ఇండిపెండెంట్ చర్చిలు అన్నీ కూడా మాతో పాటు ఒక్కటిగా వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేయట్లేదు. ప్రభుత్వానికి తగిన సమయంలో మరి త్వరితముగా న్యాయం చేయాలని, కుటుంబానికి ఒకవేళ అది యాక్సిడెంట్ కాకపోతే అది ఖచ్చితంగా హత్య అయితే తగిన విధంగా మాకు సహాయం చేయాలని మేము ఈ యొక్క పాస్టర్స్ అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏమనండి చెప్పలేకపోతున్నాం. అది మతోన్మాదుల చర్య, లేకపోతే అది యాక్సిడెంటా, లేకపోతే ఎవరన్నా చేశారనేది మరి మేమేమి మాట్లాడలేం కనుక, ఏ ఆధారాలు లేకుండా మరి మేమేం దాన్ని మాట్లాడట్లో. ఒకవేళ అది మతోన్మాదుల చర్య అయితే దాన్ని ఖచ్చితంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి 2 రోజుల క్రితం జరిగినటువంటి మా యొక్క సేవకులు, పరిచారకులు ప్రవీణ్ పగడాల గారి గురించి మేము ఈ సమయంలో చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే వారి మరణం అనేది చాలా మాకు ఎంతగానో బాధాకరంగా ఉంది. వారు ఎంతగానో ఆత్మీయులు, క్రైస్తవులు ఎంతగానో పురుకొలిపినటువంటి సేవకులు. ఈ సమయంలో వారు లేకపోవడం క్రైస్తవ లోకానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ సమయంలో మేము తెలియజేయాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, మరి ప్రభుత్వం వారు ఇంకా దీని గురించి ఇంకా అసలైనటువంటి నివేదికను ఇంకా మాకు తెలియజేయలేదు. ఇది నిజమైన యాక్సిడెంటా, లేకపోతే ఇది ఏమైనా సరే ఒకవేళ అనుమానంగా ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియచేయలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా తెలియజేయలేదు. ఈ సమయంలో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట ఏంటంటే, మరి మా క్రైస్తవుల నిమిత్తమై ఎంతగానో చులకన భావంతో, ఎంతగానో లేకపోతే ఏంటంటే ఏదన్నా ఒక అనుమానంగా లేకపోతే కొంత నిదానంగా చేయించలేనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారేమో తెలియదు. కానీ ఈ సమయంలో ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తున్న మాట ఏంటంటే, మరి క్రైస్తవులైనటువంటి మా యొక్క ఓట్లయితే కావాలి, కానీ క్రైస్తవుల నుంచి అయితే ప్రభుత్వం కొరకు ఓట్ల నిమిత్తం అయితే అడుగుతారు. కానీ మాకున్నటువంటి సమస్యల కొరకు మరి పోరాడడానికి ఏ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏ ఎంపీ కానీ ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. అలాగనే ఈ హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, దీని నుంచి స్పందించారు. కానీ దీని నిమిత్తం ఇంకా న్యాయం అనేది ఇంకా ఇవ్వలేదు మాకు. కాబట్టి మేము అడుగుతున్నాం గట్టిగా, క్రైస్తవులందరి తరపున గట్టిగా మేము అడుగుతున్న మాట ఏంటంటే, త్వరగా మాకు ఈ యొక్క సేవకుల యొక్క నివేదికను, ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముందో, ఇది చంపారా లేకపోతే యాక్సిడెంటా అనేది మాకు త్వరగా తెలియజేసినట్లయితే మేము కూడా దాని నిమిత్తమై సంతోషిస్తాం. కాబట్టి మరుముఖ్యంగా ప్రభుత్వానికి మేము విన్నవించుకున్న మాట ఏంటంటే, మా యొక్క ఈ యొక్క ప్రాంతంలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, క్రైస్తవులు అనేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం. మేము కూడా ఇక్కడ అనేకమైన ట్యాక్సులు కడుతున్నాం. మేము కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలకి కావాల్సినటువంటి ప్రతి విషయంలో సహకరిస్తున్నాం. కానీ ప్రభుత్వం వారు కావచ్చు, లేకపోతే అపోజిషన్ కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరు కూడా క్రైస్తవుల పట్ల ఎటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు ఏది కూడా మాకు సహకరించేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి దయచేసి మేము ఈ సమయంలో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, విన్నవించుకుంటున్నాం, మాకు సహకరించండి, మాకు సపోర్ట్ చేయండి. మా యొక్క క్రైస్తవులకు, చర్చిలకు, మా సేవకులకు, కూటాలకు, మీటింగ్లు అన్నిటి కూడా సహకరించవలసిందిగా విన్నవించుకున్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య నిమిత్తమై త్వరగా మాకు నివేదికను అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వారికి ఎటువంటి సమాధానం అంటే, మేము క్రైస్తవులం కాబట్టి మేము వారి నిమిత్తమే, వారు మారు మనసు నిమిత్తమే ప్రార్థన మాత్రమే చేస్తాం. వారికి లాగా మేమేమి
వారు పోవాలి, వారు చచ్చిపోవాలని అయితే మేమైతే ఎప్పుడు కూడా కోరుకోం. కానీ మా మనసు అయితే వీరికి అర్థం కావట్లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వారు చనిపోయినటువంటి కుటుంబం నిమిత్తమై, చనిపోయిన వ్యక్తి నిమిత్తమై చాలా భయంకరంగా, బాధాకరంగా మతోన్మాదులు మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళ విషయమై మేమైతే వారిని క్షమిస్తాము, కానీ ప్రభుత్వం వారి నిమిత్తమై కోరుకునే మాట ఏంటంటే ప్రభుత్వ వారం దయచేసి వారిని అరికట్టాలి. అటువంటి రీతిలో మాట్లాడకుండా, బాధ పెట్టకుండా, మతోన్మాదులు ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో క్రైస్తవులు, చర్చిల్ని, అటువంటి వారందరినీ కూడా అరికట్టాలి. వారికి ఒక జీవో పాస్ చేసి ఎవరి మీద దాడులు చేయకూడదనేటటువంటి విషయాన్ని, ఎవరి నిమిత్తమై బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదని వారికి ఒక జీవోని పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవుల కొరకు న్యాయం చేయాలి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సమాజ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి రాత్రి ప్రత్యేకంగా గడిచిన 2 దినాల క్రితం మరి దైవజనులు ప్రవీణ్ ప్రగడాల గారు అకాలమైన మరణం సంభవించి ఉంది. మరి చాలామంది అది యాక్సిడెంట్ అంటున్నారు. అయితే అక్కడున్న పరిస్థితులని గమనించినప్పుడు అది యాక్సిడెంట్గా నమ్మశక్యంగా లేదు, అది హత్య జరిగినట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి క్రైస్తవ సమాజ పక్షంగా మేము దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి ఎందు నిమిత్తమయ్యా అంటే మరి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, మరి క్రైస్తవ సమాజంలోనూ అలానే బహుజనుల పక్షంగాను పోరాడగలిగిన, మంచి తత్వము కలిగిన, వేదాంతము తెలిసిన, మంచి వినయము కలిగిన, అలానే మంచి సమాజానికి మేలు కలిగించే విధంగా మాట్లాడగలిగిన, అనర్గళంగా ఏదడిగినా చక్కగా సమాధానం చెప్పగలిగిన, జ్ఞానం కలిగిన వ్యక్తిని ఈరోజు క్రైస్తవ సమాజం అలానే బహుజనుల సమాజం కూడా కోల్పోవటం చాలా తీవ్రంగా మేము దాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి విషయంలో ప్రభుత్వం తీవ్రంగా మరి స్పందించి న్యాయయుక్తంగా మరి ఆయన యొక్క మరణంపై మరి జాగ్రత్తగా మరి అవన్నీ కూడా జరిగించాలని ప్రభు పేరట మరి క్రైస్తవ సమాజ పక్షంగా మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందా అంటే మరి మాకు కూడా మరి ప్రభుత్వం మీద అనుమానం కలుగుతూ ఉంది. మరి ఎందుకు నిమిత్తమయ్యా అంటే మరి ప్రభుత్వం అయితే ఏదో మా కంటి తుడుపుగానో లేకపోతే మరొకటోగానో ఏదో మేము జరిపిస్తామంటున్నారు, కానీ మరి ఆ యొక్క చర్యలు అనేవి ఎంతవరకు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. మరి మేమందరం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మేమేదో రాద్ధాంతం చేయాలనో గొడవ చేయాలనో ఉద్దేశం మాది కాదు. శాంతియుతంగానే మేము ప్రభుత్వాన్ని ఒక భారతీయ పౌరులుగా మాకున్న హక్కును బట్టి మేము ప్రశ్నించడానికి మేము ముందుకొచ్చి సాంఘీభావం తెలియజేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం సత్వరం స్పందించి క్రైస్తవ సమాజ పక్షంగా ప్రవీణ్ గారి మరణం విషయంలో న్యాయసమ్మతమైన తీర్మానం లేకపోతే ఆ యొక్క దర్యాప్తును వారు జరిగిస్తారని మేము కోరుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం. క్రైస్తవ సమాజం ద్వారా మేము తెలియజేసేది ఏంటయ్యా అంటే యేసు ప్రభువుని గురించి మేము ప్రకటిస్తున్నాం. మేము కేవలము ప్రేమను పంచేవారముగానే ఉన్నాం. కాబట్టి ఎవరు ఎంత వ్యతిరేకత కలిగినా మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించినా కూడా క్రైస్తవులుగా మేమేంటంటే ప్రేమను పంచడమే మాకు తెలుసు. కాబట్టి వారు తెలియని విషయంలోనో మరి తెలియకో తెలుసో వారు కొన్ని విషయాలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి వారు గ్రహించవలసిన జ్ఞానం మరి యేసు ప్రభు వారు వారికి అనుగ్రహించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం.